ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. త్వరలోనే విజయ్ అలాగే రష్మిక పెళ్లి ముహూర్తం కూడా ఖరారైనట్టు మనకైతే తెలుస్తుంది. టాలీవుడ్ లో సంబంధించి కూడా లవ్ బర్డ్స్ ఎక్కువైనట్టే మనకి తెలుస్తున్నాయి. ఎందుకంటే గత నెల కింద మనం చూసుకున్నట్టయితే మెగా ప్రిన్స్ వరుణ్ అలాగే లావణ్య త్రిపాఠి కూడా వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత కూడా టాలీవుడ్ లో మరో ప్రేమ జంట పెళ్లి చేసుకుంటున్నారని చెప్పి కూడా మనకి సమాచారం ఉందన్నమాట. వాళ్ళు ఎవరో కాదనమాట, విజయ్ దేవరకొండ అలాగే రష్మిక వీళ్ళిద్దరు కూడా గీతా గోవింద మూవీలో కూడా నటించారు. దాని తర్వాత కూడా వాళ్ళు ప్రేమలో పడ్డట్టు మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే గీతా గోవింద మూవీలో కూడా ముద్దులతో విజయ్ దేవరకొండ అలాగే రష్మిక రెచ్చిపోయారు. దాని తర్వాత కూడా డియర్ కామ్రేడ్ మూవీ చూసుకుంటే కూడా ఇక దీనిలో రొమాంటిక్ అలాగే ముద్దులతో కూడా వాళ్ళిద్దరు రెచ్చిపోయినట్టు మనందరికీ తెలుస్తుంది. వాళ్ళిద్దరు కూడా ప్రేమలో ఉన్నట్టు కూడా ఇక్కడ ప్రజలు అలాగే వాళ్ళ అభిమానులు అయితే అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఒకటైతే బాగుంటుంది అని చెప్పి కూడా ఎప్పటి నుంచో వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ముందుగా చూసుకున్నట్టయితే విజయ్ దేవరకొండ తన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకెళ్తుంటే అలాగే రష్మిక కూడా తన ఫ్యాన్ బేస్ తో తను కూడా దూసుకెళ్తున్నా. ఇద్దరు విజయ్ దేవరకొండ అలాగే రష్మిక వరుస హిట్లతో కూడా వాళ్ళిద్దరు దూసుకెళ్తున్నట్టు మనందరికీ తెలిసిందే. ఎందుకంటే వీళ్ళిద్దరు పెళ్లి ముహూర్తం కూడా ఆల్రెడీ ఖరారైనట్టయితే మనకి తెలుస్తుండే. ప్రతిసారి విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన కూడా వాళ్ళు ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు కూడా మీడియా కంట పడకుండా నెటిజన్ల కంట పడకుండా కూడా వాళ్ళు తిరుగుతున్న విషయాలు మనందరికీ తెలిసిందే. దాని తర్వాత కూడా కొన్ని వాళ్ళు తిరిగే సమయంలో కూడా కొన్ని లాజిక్లు మిస్ అయ్యి కూడా నెటిజన్ల కంటపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మనం ఉదాహరణకు చూసుకుంటే మాత్రం మాల్దీవ్స్కి వెళ్ళినప్పుడు ఇద్దరు సపరేట్ గానే వెళ్ళినా కూడా వాళ్ళు ఒకటే దగ్గర ఉన్నట్టు కూడా మనకి సమాచారం ఉంది. దాని తర్వాత కూడా ఇద్దరు కలిసి ఒకటే మోడల్ షూట్స్ చేయడం కానీ ఇలా చూసుకున్నట్టయితే ఇద్దరు కలిసే ఉన్నారన్నట్టు కూడా కొన్ని సందర్భాల్లో మనం చెప్పుకోవాల్సి వస్తుంది. వీళ్ళిద్దరి పెళ్లి ముహూర్తం కూడా ఆల్రెడీ ఖరారైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంగీకరించినట్టు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు అలాగే వరుస హిట్లతో దూసుకెళ్తున్న హీరో హీరోయిన్ కాబట్టి వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నట్టయితే మనకి సమాచారం ఉంది. ఫిబ్రవరి 2nd వీక్లో కూడా రష్మిక అలాగే విజయ్ ఎంగేజ్మెంట్ కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇంకొకటి చెప్పాలంటే ఆల్రెడీ వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా జనవరిలో అయ్యేది ఉందే, కానీ విజయ్ కొంచెం బిజీ ఉండడం వల్ల ఏదైతే ఫ్యామిలీ స్టార్ మూవీ తీస్తున్న మూవీకి సంబంధించి తను షెడ్యూల్ ఖరారు బిజీగా ఉండడం వల్ల ఎంగేజ్మెంట్ కూడా ఫిబ్రవరికి కూడా చేంజ్ అయినట్టయితే మనకు తెలుస్తుంది. సో మనము వేచి చూడాల్సి ఉంది ఎప్పుడు ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని చెప్పి కూడా తెలుగు ప్రేక్షకులు అలాగే వాళ్ళకి అభిమానించే ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.